ఏదైతే టచ్ చేస్తామో మనము అదే ఆడాలి. సో ఓకే, ఇప్పుడు 2 స్టెప్స్ ఉన్నాయి. 2 స్టెప్స్. ఇప్పుడు ఇక్కడ ఒక కింగ్డమ్, ఇక్కడ ఒక కింగ్డమ్ ఉంది. ఇప్పుడు ఆట అనేది స్టార్ట్ చేశారు. 2 వైపులా నేనే ఆడతాను. ఇప్పుడు ఇది స్టార్టింగ్ సోల్జర్ 2 స్టెప్స్. అవతల ఏరు వాళ్ళు ఎలా ఆడాలి, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ స్టెప్ 2 స్టెప్స్. నెక్స్ట్ ఎలిఫెంట్. ఇక్కడ ఏం చేస్తాడు ఈయన, తెలుగు గురించి హార్స్ యూజ్ చేస్తాడు. హార్స్ 3 స్టెప్స్. 3 స్టెప్స్ అన్న ఇట్లా ఎల్ షేప్ 3 స్టెప్స్ పోలా. సో ఎట్లయినా పోవచ్చు. 1 2 3 ఇక్కడైనా రావచ్చు, లేకుంటే 1 2 3 ఇక్కడైనా కానీ రావచ్చు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ 3 స్టెప్స్ వచ్చారు. నెక్స్ట్ నేనేం ఆడతాను, ఆలోచిస్తా ఏం స్టెప్ ఆడుతున్నాడు, అవతల అతను ఏం స్టెప్ ఆడుతున్నాడు, నేను అవతల కింగ్డమ్ అందులో చంపేయాలి, నేను ఆలోచించి ఆడాలని చెప్పేసి నేనేం చేస్తాను, నేను తెలివిగా ఒక హార్స్ ని బయటికి హార్స్ గా తెలివి బయట తీసి అతను ఏం చేస్తాడు, అతను ఏనుగుని ఇలా జరుపుతాడు, ఈ సైడ్ గా పట్టడం జరుపుతాడు. ఎందుకు జరిపించాడు, ఆలోచించింటాడు అతను ఏం స్టెప్ ఆడుతున్నాడు అవతల వ్యక్తి. నేనేం చేస్తా, ఈ హార్స్ ని తీసుకొని 3 స్టెప్ 1 2 3 ఇతన్ని సోల్జర్ ని చంపేస్తా. చంపేసి నేనేం చేస్తా, నెక్స్ట్ ఒకటి చనిపోయినాడు. అప్పుడే నెక్స్ట్ ఏం చేస్తాడు, అవతల ఉన్నవాడు ఏనుగు తీసుకొని ఇలా చంపేస్తాడు. అందుకే నేను ఆడిన స్టెప్ రాంగ్ స్టెప్, ఆడకూడదు. ఎందుకంటే నాది చనిపోయింది. అట్లా అలాంటి స్టెప్స్ మనము ఆడకూడదు. అందుకే ఆలోచించాలి, అవతల ఏం స్టెప్ ఆడితే నేను కాపాడుకుంటా నా వాళ్ళని, నా రాజ్యాంగంని. అవతల వాళ్ళు ఏ స్టెప్ ఆడుకుంటే వాళ్ళు నేను చంపుతాను, వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి ఆడాలన్నమాట. ఇప్పుడు నాది హార్స్ అనేది చచ్చిపోయింది, వాళ్ళది సోల్జర్ చనిపోయింది. నెక్స్ట్ ఇది తీసుకుంటా, నేను ఏనుగు నాకు చంపినాను చెప్పి మళ్ళీ ఏనుగు తెచ్చి ఇడిపెడతా. అతను ఏం చేస్తాడు, ఈ ఏనుగుతో చంపుతాడా, చంపాడు. చంపినానుకో నీ సోల్జర్ని తీసుకుని ఇలా చంపేస్తాడు. అందుకే తెలివిగా అతను చంపాడు. ఏం చేస్తాడు, ఇదే ఆడతాడు. ఎందుకంటే ఇది ఆడలేదనుకోండి ఏం చేస్తాడు, నెక్స్ట్ స్టెప్ లో నేను అతనికి చంపేస్తా. అందుకే వేరే స్టెప్ ఆడతాడు. ఇది ఇట్లా తీసుకుపోయి ఇడిపెట్టేస్తాడు, చంపేస్తాడు. నేనేం చేస్తా, దీన్ని చంపచ్చా, చంపలేను. స్ట్రేట్ గా చంపలేము. ఎప్పుడైనా కానీ సోల్జర్ తో అవతల వాళ్ళకి చంపాలంటే క్రాస్ గా చంపాలి. అర్థమైందా, క్రాస్ గానే చంపాలా. హెచ్ లో ఉన్నాడు అనుకోండి, ఒకవేళ జీలో చంపాలి. ఒకవేళ ఎఫ్ లో ఉన్నాడు అనుకోండి, ఎఫ్ లో ఉంటే జీలో ఉన్న అతన్ని నెక్స్ట్ ఈలో ఉన్న అతన్ని చంపగలుగుతాడు. అది ఫ్రంట్ లో ఉండాల. ఒక నంబర్ ఎక్కువలో ఉన్న వాళ్ళని ఈ సోల్జర్ అనేవాడు చంపుతాడు అనమాట. ఓకే, ఈ స్టెప్ అన్నాడు. నేను ఏం స్టెప్ ఆడాలి ఇప్పుడు,